అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. మన భారతదేశాన్ని రెండు దుష్ట శక్తులు అకారణంగా పట్టి పీడిస్తూ ఉంటాయి. భారత్ వాటి జోలికి వెళ్లే రకం కాదు. వాటి పిలక పట్టి గొడవకు దిగే దేశం కూడా కాదు. ఓం సహనా భవతు సహనా భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అంటూ శాంతి మంత్రం పఠిస్తూ సాగిపోయే దేశం. కానీ ఇలాంటి ఒక గొప్ప దేశాన్ని పక్కనే ఉన్న రెండు సైతాన్ దేశాలు అశాంతిలో ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అవి ఒకటి పాకిస్తాన్, రెండు చైనా. చైనా నిన్న ఏమందంటే షెక్స్గామ్ లోయ మాదే అంది. దీంతో ఈ డిస్ప్యూట్ మళ్లీ తెరపైకి వచ్చింది. షెక్స్గామ్ లోయ ఏమిటి, దీనిని భారత్ ఏ విధంగా కోల్పోయింది, ఇది భారత్కి ఎంత బాధ కలిగించే విషయం, దీనిపైన చైనా ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడింది అనే విషయాల్ని పూర్తిగా ఈ వీడియోలో చెప్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మరి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. చైనా ఈ మధ్య కాలంలో ట్రంప్ టారిఫ్లు అంటూ పిచ్చెక్కి కొట్టుకోవడం మొదలైన తర్వాత భారత్కి దగ్గరైనట్టుగా కనబడింది. బార్డర్లో రెండు దేశాలు శాంతిని పాటించాలి, ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి సైనికులను వెనక్కి తీసుకోవాలి అనే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకవైపు ఇలా భారత్తో శాంతి అంటూ డ్రామా చేస్తూనే మరోవైపు భారత్కి ప్రమాదం కలిగించే విధంగా నిర్మాణాలు చేస్తోంది. విషసర్పం తన పైని చర్మం మార్చుకున్నా దాని విషం మారనట్టు చైనా బయట తన ప్రవర్తనని మార్చినట్టు నటించిన దాని లోపలి గుణం, స్వభావం ఎలా మారుతుంది? మారదు, అలాగే ఉంటుంది, కుక్కతోక వంకరలాగా. ఇప్పుడు ఏంటి అంటే షెక్స్గామ్ లోయ ప్రాంతంలో మన భారత్కి ప్రమాదం కలిగించే విధమైన నిర్మాణాలు పెద్ద ఎత్తున చేస్తోంది చైనా. చేయడమే గాక నిన్న ఈ షెక్స్గామ్ లోయ మొత్తం నాదే అని ప్రకటించింది. ఈ మధ్య తీసిన కొన్ని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చైనా ఇక్కడ చాలా నిర్మాణాలు జరుపుతోంది అనే విషయం తెలిసింది. షెక్స్గామ్ లోయ అనేది కారాకోరం పర్వత శ్రేణిలో ఉన్న అత్యంత సున్నితమైన భౌగోళిక ప్రాంతం. దీనిని ట్రాన్స్ కారాకోరం ట్రాక్ట్ అంటారు. ట్రాన్స్ కారాకోరం ట్రాక్ట్ లోని షెక్స్గామ్ లోయ మొత్తం పొడవు 5180 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. 4500 నుండి 6000 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఈ ప్రాంతం జనావాసాలు జీవించడానికి ఎంతమాత్రం అనుకూలం కాదు. ఎందుకంటే ఇది అత్యంత ఎత్తైన ప్రాంతం. ఇక్కడ మంచు తుఫాన్లు వస్తూ ఉంటాయి. గ్లేసియర్స్ ఉన్న ప్రాంతం. విపరీతమైన చలి ఉంటుంది ఇక్కడ. ఈ కఠినమైన ప్రాంతం పక్కాగా భారత్కి చెందిన ప్రాంతమే. 1947 సమయంలో జమ్మూ కాశ్మీర్ని భారత్లో విలీనం చేసినప్పుడు ఈ భూభాగం కూడా భారత్కు చెందినదిగానే చేర్చడం జరిగింది. ఎందుకు అంటే 1947కి ముందు షెక్స్గామ్ లోయ జమ్మూ కాశ్మీర్ రాజ్యానికి చెందినది. డోగ్రా మహారాజుల పాలనలో ఇది ఉండేది. డోగ్రా మహారాజు హరిసింగ్ దీనిని జమ్మూ కాశ్మీర్తో పాటుగా భారత్లో విలీనం చేస్తున్నట్టుగా రాసిచ్చాడు. ఈ విషయంగా అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంది, ఇది భారత్కు చెందినదే అని. కానీ ఈ భూభాగాన్ని అప్పటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం అసమర్థతతో చేజార్చుకుంది. ఇది చేజారిపోవడం వల్ల ఈ ప్రాంతంలోకి ఇప్పుడు రెండు సైతాన్ శక్తులు ప్రవేశించి భారత్ని భయపెడుతున్నాయి. మన మాజీ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మన భారత సరిహద్దులను రక్షించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం, అసలు మన సరిహద్దులు ఏమిటో కూడా సరిగ్గా గుర్తించలేకపోవడం, అక్కడ ఏం జరుగుతుందో కూడా కనీసం తెలుసుకోలేకపోవడం వల్ల ఇంత ఘోరం జరిగింది. ఎంతో పెద్ద దేశం, శక్తివంతమైన దేశం, ఒక పిపీలకం లాంటి దేశానికి పాకిస్తాన్కి భూభాగం కోల్పోవలసి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ గారు భారత్ని సోషలిస్టు పాలనలో నడిపించే ప్రయత్నం చేశారు. రష్యాతో స్నేహ సంబంధం పెట్టుకున్నారు. రష్యా ఒక కమ్యూనిస్టు దేశం కాబట్టి రష్యా పాలసీలను కొన్నింటిని భారత్లో అమలు చేస్తూ వచ్చారు. మంచిదే. కానీ ఈయన ఇక్కడే తప్పులో కాలేశారు. చైనా కూడా కమ్యూనిస్టు దేశం కాబట్టి రష్యాలాగే చైనా కూడా మంచి మిత్రదేశంలా ఉంటుంది అని నమ్మారు గుడ్డిగా. రష్యాలాగే చైనా కూడా మిత్రదేశమే అని నమ్మి కళ్ళు మూసుకుని కూర్చున్నారు. కానీ చైనా మిత్రత్వం అంటూనే భారత్ బార్డర్ని మేసేస్తూ వెళ్ళింది. ఆక్సాయ్ చీన్ని ఆక్రమించి డైరెక్ట్గా రోడ్డునే నిర్మించి పడేసింది. ఈ విషయం కంప్లీట్ అయిన తర్వాత ఎప్పటికో గానీ జవహర్లాల్ నెహ్రూ గారికి తెలియలేదు. భారత ఇంటెలిజెన్స్ గుర్తించలేదు, హెచ్చరించలేదు అని అనుకోకండి. గుర్తించాయి, హెచ్చరించాయి. కానీ చైనా అలా చేయదు. రష్యా కమ్యూనిస్టు ఫ్రెండ్ కంట్రీ, చైనా కూడా కమ్యూనిస్టు కాబట్టి అది కూడా మనకు ఫ్రెండ్ లాంటి దేశమే అని గుడ్డిగా నమ్మి కునికేశారు. కానీ చైనా భారత్ కన్నుగప్పి ఆక్సాయ్ చీన్ని మింగేసింది, రోడ్డు వేసేసింది. ఆ తర్వాత లడాక్ నుండి అరుణాచల్ ప్రదేశ్ దాకా చైనా కదలికలు మొదలుపెట్టింది. ఈ కారణాల రీత్యా 1962లో చైనాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యుద్ధంలో భారత్ ఘోరంగా ఓడిపోయింది. ఇలా భారత్ చైనా చేతిలో ఓడిపోయింది అని చెప్పుకోవాల్సి రావడం నిజంగా మన దురదృష్టం. కాళ్ళకి సరిగ్గా బూట్లు, చేతుల్లోకి సరైన తుపాకులు, చలిని తట్టుకోగలిగేలాంటి ఒంటికి కోట్లు, ఎటు వెళ్లి ఎక్కడ శత్రువును ఎదుర్కోవాలో కూడా తెలియని మ్యాప్స్,
ఉండేవి మన సైన్యం వద్ద. ఇలాంటి పరిస్థితుల్లో మన సైన్యం ఏం చేయగలుగుతుంది? మన భారత సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాలలో ఒకటి. కానీ పరిస్థితులు ఇంత దీనంగా ఉంటే ఏం చేయగలరు? ఎలా ఎదుర్కోగలరు? ఎలా గెలవగలరు? 1947 నాటి నుండి 1960 దాకా 15 సంవత్సరాలు గడిచాయి నెహ్రూ గారి పాలనలో. కానీ సైన్యాన్ని బలోపేతం చేసే చర్యలు ఏవీ తీసుకోలేకపోవడం వల్ల 1962 భారతదేశ చరిత్రలో ఒక పీడ కలగా మిగిలిపోయింది. మనకంటే ఒక సంవత్సరం లేటుగా స్వాతంత్రం సాధించిన చైనా మాత్రం మరోవైపు అభివృద్ధి బాటలు దూసుకుపోవడం మొదలెట్టింది. ఇక షెక్స్గామ్ విషయానికి వస్తే, షెక్స్గామ్ లోయ ప్రాంతం జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్ పాలనలో ఉండేది. దానిని 1947లో భారత్లో విలీనం చేశాడు. చట్టపరంగా ఇప్పటికీ ఎప్పటికీ ఈ లోయ అండ్ పిఓకే మొత్తం భారత్కి చెందినదే. అయితే 1947-48లలో పాకిస్తాన్ భారత్తో జరిగిన యుద్ధంలో గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని ఆక్రమించింది. షెక్స్గామ్ లోయని కూడా ఆక్రమించింది. ఈ ప్రాంతంలో భారత్ ఎలాంటి నిర్వహణని ఉంచలేదు. ఈ ప్రాంతాన్ని నిర్జనమైనది, మనుషులు ఉండదగిన ప్రాంతం కాదు, ఉపయోగం లేనిది అని పట్టించుకోలేదు. పాకిస్తాన్ మాత్రం దీనిని ఆక్రమించింది. తర్వాత 1963లో ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ చైనాకి రాసిచ్చింది. దీనిని రాసివ్వడం వల్ల చైనాతో పాకిస్తాన్కి మంచి రిలేషన్ ఏర్పడింది. 1962లో జరిగిన యుద్ధం వల్ల చైనా శత్రువుగా మారింది మనకి. పాకిస్తాన్ అయితే పుట్టుకతోనే మనకి శత్రువు. ఇలా మనకి 2 శత్రువులు ఆ రోజుతో మొదలయ్యారు. పిఓకే, గిల్గిట్ బాల్టిస్తాన్, షెక్స్గామ్ లోయ మొత్తం వీటిని గురించి భారత్ ఎప్పటికైనా తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వస్తే భారత్ని ఎదుర్కొనే శక్తి తనకు ఉండదు గనక పాకిస్తాన్ ఇలా షెక్స్గామ్ ప్రాంతాన్ని చైనాకి రాసిచ్చి చైనాతో విడిపోని స్నేహం కుదుర్చుకుంది. ఇలా మన నెహ్రూ గారి దయ వల్ల ఈ ప్రాంతం కోల్పోవాల్సి వచ్చింది. చైనా చేతిలో అవమానపడాల్సి వచ్చింది. 1962లో చైనాతో యుద్ధంలో ఓడిపోయి అన్ని విధాలుగా బలహీనంగా ఉన్న సందు చూసుకుని పాకిస్తాన్ ఇంతకి తెగించింది. తనది కాని భూభాగాన్ని చైనాకి దానం చేసింది. దానం చేసిన పాకీ దేశం, దానం తీసుకున్న చైనా రెండూ కూడా ఎంత నయవంచక దేశాలో చూడండి. ఇప్పుడు ఈ ప్రాంతంలో చైనా భారీ నిర్మాణాలు చేస్తూ భారత్ని భయపెట్టిస్తోంది. ఈ షెక్స్గామ్ లోయ గుండానే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వెళుతోంది. రోడ్లు, బ్రిడ్జెస్, మిలిటరీ స్టేషన్స్ ని నిర్మిస్తోంది. చైనాకి చెందిన షింజియాంగ్, గిల్గిట్ బాల్టిస్తాన్, అక్సాయ్ చిన్ల నుండి పాకిస్తాన్ ని కలుపుతూ రోడ్ల నిర్మాణం చేస్తోంది. అబ్జర్వేషన్ పోస్టులు, లాజిస్టిక్స్, స్టోరేజ్ పాయింట్స్, కమ్యూనికేషన్ టవర్స్ నిర్మిస్తోంది. హెలీప్యాడ్స్. షెక్స్గామ్ లోయలో 2 చైనా మిలిటరీ స్టేషన్స్ ని కలుపుతూ 36 కిలోమీటర్ల రోడ్డును నిర్మించేసింది చైనా. బస్సులో ఖర్చిప్పు వేసినందుకే ఈ సీటు నాది అని ఫైట్ చేస్తారు ప్యాసింజర్స్. మరి మనది అనుకున్న భూభాగంలో శత్రువులు ఇన్ని నిర్మాణాలు చేసుకున్న తర్వాత ఇక దానిని నాది అని వెళితే ఎలా ఉంటుందంటారు? ఇదంతా 1947లో పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగంలో జరుగుతోంది. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ తన బలంతో యుద్ధంలో గెలిచి ఆక్రమించలేదు. మన ప్రభుత్వం ఆ ప్రాంతం పనికిరానిది అని పట్టించుకోకపోవడం వల్ల ఆక్రమించుకోగలిగింది. అలాంటి ఈ ప్రాంతంలో చైనా చొరబడి ఎకనామిక్ కారిడార్ ని నిర్మించింది. మిలిటరీ స్టేషన్స్, వాటిని కలుపుతూ రోడ్లు నిర్మిస్తోంది. అయితే పోయింది ఎలాగూ పోయింది అనుకుంటే ఈ షెక్స్గామ్ ని ఆనుకుని అత్యంత సమీపంగా 30 నుండి 40 కిలోమీటర్ల దూరంలోనే మన షియాచిన్ ఉంటుంది. అంటే మనకు 30-40 కిలోమీటర్ల దూరంలోనే చైనా తన నిర్మాణాలను పెద్ద ఎత్తున సాగిస్తోంది అని అర్థం. ఇది భవిష్యత్తులో భారత్కి ప్రమాదకరం కదా. ఇలాంటి షెక్స్గామ్ లోయ మొత్తం నాకు చెందిందే అంటూ చైనా నిన్న ఒక ప్రకటనని రిలీజ్ చేసింది. అందువల్ల ఈ ఇష్యూ మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు దీనిని గట్టిగా ఖండించారు. షెక్స్గామ్ మాది, చైనా పాకిస్తాన్లు 1963లో చేసుకున్న ఒప్పందం, దీనిని మేము ఎప్పుడూ గుర్తించలేదు, దీనిని ఇప్పుడు కూడా గుర్తించం అంటూ. సో ఈ వివాదం పక్కకు పెడితే భారత్కి ఇక్కడ నుండి చైనా పాకిస్తాన్ల థ్రెట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ భారత్ కూడా బలమైన మిలిటరీ నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. మోడీ గారి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించింది. ఈ విషయంగా బయటికి హడావుడిని ప్రదర్శించకుండానే కీలక నిర్మాణాలు చేస్తూ ఉన్నారు కూడా. హెలీప్యాడ్స్, అడ్వాన్స్డ్ హై ఆల్టిట్యూడ్ హెలికాప్టర్స్, శాటిలైట్ ఇంటెలిజెన్స్, గ్రౌండ్ సెన్సార్స్, డ్రోన్ నిఘా, మిలిటరీ పోస్టులను ఏర్పాటు చేశారు. మరి చైనాని ఇక్కడ అదుపు చేయడానికి మరిన్ని నిర్మాణాలు కూడా చేస్తారు, సందేహం లేదు. మరి మోడీ గారి ప్రభుత్వం మరో 10 ఏళ్లు గాని ఉంటే బార్డర్ నుండి ఈగను కూడా దూరనివ్వరు. సో చైనా షెక్స్గామ్ నాదే అని వాగడం వల్ల ఇప్పుడు ఈ డిస్ప్యూట్ వైరల్ అయ్యింది. మరి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్తో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.